ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నువ్వు అమలు చేయకుండా నువ్వు మళ్ళా రెండోసారి ఇవాళ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకపోను మళ్ళీ రెండోసారి ప్రజల్ని మోసం చేయడానికి వచ్చినవంటే నీ ధైర్యం ఏందో నాకు అర్థమైతలేదు కానీ నువ్వైతే హోస్లో ఉండి ఓటు అడుగుతున్నావని నేను అనుకుంటలేను. ఎందుకంటే 4 పడితే ఇక ఏం చేస్తున్నావో మనకే తెలియదు. ఇక అదే 14 పడితే ఇక పరిస్థితి ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ మధ్య కేసీఆర్ అన్నాడు, చంద్రబాబు నాయుడు నువ్వు మళ్ళా తెలంగాణకు వస్తున్నావా, నేను 3వ కన్ను తెరుస్తా అన్నాడు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, అయ్యా తెల్లవారుజామున 4 వరకు 14 పెగ్గులేసి పండుకొని నువ్వు 2 కన్నులు తెరిచే వరకే మధ్యాహ్నం 2 అవుతుంది. ఇక 3వ కన్ను ఎప్పుడు తెరుస్తావా నువ్వు? తెరువు నీ 3వ కన్ను ఎట్లా తెరుస్తావు? ఖానాపూర్ నియోజకవర్గంలో నీ 3వ కన్ను తెరువు. ఇక్కడ మా వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు నీకు గుణపాఠం చెప్తారు. కాబట్టి ఇవాళ ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఫెయిల్ అయిందో ఇవాళ చంద్రశేఖరరావుకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. కాబట్టి సోదరులారా, రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో సోదరుడు అన్న రాథోడ్ రమేష్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. మీ నియోజకవర్గంలో మీ జిల్లాకే పేరు తెస్తాడు. జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మీ మధ్యలో ఉండి మీ బిడ్డగా మీకు సేవలు అందించిన రాథోడ్ రమేష్ మళ్ళీ మీ ముందర నిలబడ్డాడు. పార్టీ రాథోడ్ రమేష్ అన్నను ఎంపీగా నిలబడాలంటే నేనే ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రాథోడ్ రమేష్ ను ఎమ్మెల్యేగా పెడతాం. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. ఖానాపూరే కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఏం చేయబోతుందో ఇంటింటికి పోయి మనం చెప్పాలి. ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గూడానికి పోవాలి, ప్రతి గుండెను తట్టాలి. ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు మనం ఏం చెయ్యబోతున్నామో పేద ప్రజలకు వివరించాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త ఇంటికొక్కరు 15 రోజులు కాంగ్రెస్ పార్టీకి సమయం ఇవ్వండి. ఇంట్లో అమ్మకి చెప్పండి, నాయనకు చెప్పండి, అన్నకు చెప్పండి, అక్కకు చెప్పండి, ఇంట్లో భార్య బిడ్డలకు కూడా చెప్పండి. ఇవాళ ఎన్నికల కురుక్షేత్రం జరుగుతుంది. రావణాసురుడు లాంటోడు, దుర్యోధను లాంటోడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాజకీయంగా తుద ముట్టించాలంటే 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలంటే ఇవాళ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నడుం బిగించాలి. అందుకే ఇంటికొక్కరు 15 రోజులు సమయం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే సంక్షేమ పథకాలను పేద ప్రజలకు వివరించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 12 నాడు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అందులో రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 20 రోజులు ఒక్క రూపాయి కూడా బ్యాంకు రుణం చెల్లించకండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే పార్టీ. మీరు అరే వెనకాల సీటు కొట్టేద్దానే. మీరు ఎవ్వరు కూడా
పార్టీ చెల్లిస్తుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.